హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. కనకమ్మ ఈరోజు కందిపప్పు పచ్చడి చేస్తుందండి. కందిపప్పు కొత్తిమీర పచ్చడి అండి ఈరోజు స్పెషల్. వాళ్ళు కూడా చేసేసుకుంటారండి. కందిపప్పు పండిపోయిన కొత్తిమీర పచ్చడి అండి ఈరోజు. చూడండి కనకమ్మ వండుతుంది. పండిపోయిన కొత్తిమీరతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అంటండి. కనకమ్మ చెప్పింది. నేను అడిగిన, ఎందుకు పండిపోయిన కొత్తిమీర ఎందుకు వండుతున్నావు కనకమ్మ అని అడిగిన. కానీ కనకమ్మ ఏం చెప్పిందంటే, నాయన ఇప్పటి వరకు నువ్వు పచ్చి కొత్తిమీర పచ్చడి మాత్రమే తిన్నావు, ఇప్పుడు పండిపోయిన కొత్తిమీర పచ్చడి తినబోతున్నావు. అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తా ఉండు, నేను వండి చూపిస్తా అని అన్నది కనకమ్మ. చూడండి పండిపోయిన కొత్తిమీర పచ్చడి. కందిపప్పు ఏమో కొంచెమే పోస్తుంది, మరి టేస్ట్ బాగుంటుందో లేదో తెలియదు. ఇంకొంచెం కందిపప్పు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందని నా ఆలోచన. కానీ కనకమ్మ నా మాట వినదు, ఎవడి మాట వినదు. ఎవడి మాట వినని సీతయ్య ఆవిడ. అందుకు మనం చెప్పినా వినదనమాట. అందుకు ఆవిడ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉండాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడినా కనకమ్మ ఏమంటుందంటే, నాయన నీకెందుకు తినేవాడివి, తిను, నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్లు వండుకుంటా, నీకేమైంది అని అంటది. అందుకే నేను ఇంకా ఆమెకు అడ్డు చెప్పదలుచుకోలేదు. పచ్చడి గురించి 4 మాటలు చెప్పమ్మా. ఈ పచ్చడి తింటే ఏంటి ఉపయోగం మనుషులకి? ఈ పచ్చడి తింటే విటమిన్ ఏ ఫస్ట్ నైట్. మొగుడు ఉంటే ఫస్ట్ నైట్, మొగుడు లేకపోతే గుడ్ నైట్. అంటే ఎలా అని చెప్పిందంటే అండి, క్లారిటీ రాలేదు, నేను చెప్తానండి క్లారిటీగా. ఆ కందిపప్పు పచ్చడి తింటే బలం అంటండి మనిషికి, దాన్ని అలా చెప్పిందండి. అంతేనండి కనకమ్మ గారు? అంతే. ఆంటీ గారు, ఆంటీ ఎంతమంది ఆంటీలతో మాట్లాడి ఎక్స్పీరియన్స్ అయిపోయిందని. ఎంత తీయగా తేలి నాకేం చెప్తున్నాడు ఆంటీ అంటే. ఆంటీ నేనే పడిపోతున్నానండి, ఎవరో కాదు, నేనే అసలు ఏంటి ఇలా కేకెత్తున్నాడు అనుకుంటున్నానండి. ఆంటీ అని కాకెత్తే ఇన్ని అర్థాలు ఉంటాయని కూడా నాకు తెలియదు అసలు. నీకు అసలు ఏమీ తెలీదు. ఆంటీ అని పిలవడం కూడా తప్పైపోయింది రా. ఇంట్లో పండు కూడా నీకు తెలీదు. నాకేం తెలీదు, అన్నీ నువ్వే నేర్పిస్తాను. నేను నవ్వుతారు ఎవరినో చూస్తే. ఇది ఒక రంగు పెట్టమ నాకు మళ్ళీ. నేను నేర్పిస్తున్నానా నీకు? ఆ తొక్కది దానిపైన ఆ తొక్కది ఏంది? ఆ తొక్కలు తీ, ఆ తొక్క కూడది. అది బాబు నిజంగా కడుపును పుట్టినట్టు పెట్టిన చేస్తున్నాడండి. అమ్మోయ్ ఎక్కడా చూడలేదమ్మా. చెల్లెళ్ళు కూడా నాకు 500 పెట్టి ఆడికి 1000 రూపాయలు పెట్టింది. పదా ఇంటికి రంగు తీసుకొద్దాం, ఇల్లు బాగాలేదు. కదలో మళ్ళీ తర్వాత నన్ను తిట్టు రంగు తేలేదని. రంగు వేసి పెట్టాము ఇవాళ. రంగు వేస్తే అయిపోద్ది. ఆ మూలని వేద్దాం ఫస్ట్, ఎక్కడ వద్దులే కానీ. శుభ్రంగా కడుక్కుంటే స్మెల్ రాదు. ఈ బల్బు ఒకటి మార్చాలి, లైటింగ్ రావట్లేదు ఇంట్లో, చీకటిగా ఉంటుంది. అవి 2 వాటర్ బాటిల్ తెచ్చావంటే నువ్వు వచ్చి వెళ్ళడానికి చల్లగా మంచిగా తెస్తాను. తీసుకొస్తా. నల్ల చింతపండు మీద ముందు ఏదన్నా కప్పు బట్ట, దాని మీద ఏగలు వాళ్తున్నాయి. ఓకే. కృష్ణకాంత్ పార్క్ పోతావా? ఎందుకు? ఆనందం నల్లగా ఉందని నీకు మళ్ళీ పడేయలేకపోతున్నాను బయట. పడేయవద్దు. నువ్వు వచ్చాయేమో నేను బయటకు వదిలేసానా? పడే కనకమ్మా. అయ్యో దేవుడా, ఏ భగవాన్. రోబో రోబో, నేను కొన్నాళ్ళకి రోబో అయిపోతానేమో. అయిపోమ్మ, గొడవ సరిపోతుంది. ఆ ఇంట్లో అన్నీ మిగులుతాయి. రోబో రోబో. నేను ఛార్జింగ్ పెట్టానమ్మా తల్లి. రోబో సినిమా అవసరమా చూడడం? సినిమా అవసరమా నీకు చూడడం అని నేను అంటున్నా. ఏం చెప్తాను మరి? ఏ మూడు లేకపోతే అక్క మూడి గతి, అలాగా ఏది లేకపోతే సెల్లే గతి మనకి. ఏం పని చేయలే కానీ సినిమాలు మాత్రం భలే ప్లే అవుతాయి నీ దాంట్లో. నాకు అదే అర్థం కాదు, విచిత్రం. అవి మాత్రం భలే ప్లే అయితే ఏందని. అదొక్కటి బాగా ప్లే అయితే ఇంకేం పని చేయవు. ఇంకో ఏం ఓపెన్ చేసినా తిరుగుతూనే ఉంటాయి రౌండ్గా. సినిమా ఒకటి ప్లే చేస్తే మనం వెంటనే వచ్చేసిద్ది అది. ఒక్కసారి అది వంగలేవన్నా తెలుసుగా అమ్మా, నేను చేస్తానమ్మా. ఎక్కడుందమ్మా మిక్సీ ఇంతకీ? అక్కడ ఎందుకు ఒంగోట చేయి పెడితే తగిలేస్తుంది కదా. ఈ పక్క ఇదిగో మిక్సీ గిన్నె ఎక్కడుందా? ఇక్కడే ఉందిలే, ఈ పక్క ఉన్నది రైట్ సైడ్. ఏ మిక్సీ ఎక్కడా? దా బయటికి రా, చీకట్లోకి వెళ్ళిపోయాను. చెప్పు అన్నట్టుంది. అది కూడా మిక్సీ భలే ఉంది స్టైల్గా. అదే అవుతుంది. 5-6
అక్కడ 5-6 ఏళ్ళది పోయింది. ఏంది మిక్సీ ఈరోజు ఫ్రెష్గా ఉంది, తుడిచిన అయింది. మొన్న దానికి బురద ఉంది మొత్తం. తెల్ల వారానికి ఎలా స్నానం చేస్తావు? అది కూడా అదే ఏంటంత తెల్లగా ఉందా అనుకుంటున్నా నేను. నిన్న పుల్లు స్నానం చేయించింది. అందుకే ఏం కొత్తదా పాతదా కొన్నదా లేకపోతే ఏందని చూస్తున్నా నేను దాన్ని. ఎంత యాక్షన్ చేస్తావు. ఇలాంటి ముడ్డి విల్లేమంటే ప్రజలకి ఎంత బాగా తెలియపోతావో. వచ్చాడండి ఎన్ని వీడియోలు అండి, అప్పుడే 6-7 వీడియోలు 6 వీడియోలు తీసుకున్నాడు. 4 ఓవర్ యాక్షన్ చేయొద్దు. నిన్న తీసుకోలేదు, నేను మొన్న తీసుకోలేదు. నిన్న ఫంక్షన్ కానీ పోయినావు, మొన్నేమో ఎక్కడికో పోయినావు ఏదో పని ఉందని. మొన్నేమో నాకు ఒంట్లో బాగాలేదు, మొన్నేమో నాకు ఒళ్ళు నొప్పులు డాన్స్ చేసి అందుకు పెట్టలేకపోయినా. నీకు పెట్టాగా 2 వీడియోలు నిన్న. నిన్న 2 వీడియోలు పెట్టా, ఇవాళ పెట్టలేదులే, పెడతా. ఇంకా టైం అవ్వలేదుగా. టైం అమ్మ పెడతాన్నాక. అమ్మ మొన్న 4 వీడియోలు తీయలేదా అమ్మ నీకు ఫోన్లో? ఓ తిడతా ఉంటావు నన్ను పట్టుకొని. ఇంకెన్నాళ్ళు తిడతావులే, కొన్నాళ్ళే తిట్టేది తిట్టు. ఇంకా పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతావు. ఇంకొన్నాళ్ళే వీడియోలు. తర్వాత నువ్వు తీసుకోమన్నా నేను తీసుకోను. మిగిలించుకో. ఓ ఏడుతున్నావు. అసలు ఇలాంటి పిల్లడు దేశం మీద ఎక్కడ లేడు. దేశం మీద ఎక్కడే లేడంటున్నారు అందరూ కూడా. అదే ఆశ్చర్యపోతున్నారు. అందరూ తినేసింది వేరండి బాబు, వీడు తినేసింది వేరు, ఇంకా పైగా మీరు తిండి కూడా పెట్టేస్తున్నారు అంటున్నారు అందరూ. అయ్యమ్మోయ్, అయ్య బాబోయ్, నువ్వు ఎత్తుకుంటున్నావు ఫ్రిడ్జ్ కొడుతున్నావు సాహిత్య. మ్యూజిక్ ఎత్తన్నా. నీకు ఫ్రిడ్జ్, నీకు కొత్త ఫ్రిడ్జ్ కొడతావు అలాగా? మ్యూజిక్ నాటకం చెప్తాను, నాటకం పోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. యాక్షన్ చేయకు. చూసావా ఇదే ఆడ గీతలు ఆల్రెడీ పడ్డాయి ఫ్రిడ్జ్ మీద. ఇదిగో నువ్వే గీతలు కూడా వేసినావు. ఇదిగో గీతలు పడ్డాయి ఫ్రిడ్జ్ మీద. మళ్ళీ మాట ఓ పెద్ద జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క రోజన్నా ఒక్క బట్టేసి తుడిచినావు ఆ ఫ్రిడ్జ్ని? నిజం చెప్పు, తుడిచినవా నిజంగా నువ్వు ఫ్రిడ్జ్ని ఒక్కరోజు బట్టతో? వయసు అయిపోయింది, నీకు కూడా అయిపోయింది. నేను అయిపోయినా నిగనిగలాడుతున్నాను. కొంచెం రోజుకి ఒకసారి ఫ్రిడ్జ్ తుడు, నీట్గా ఉంటుంది. ఆ బాబాకి స్నానం చేపియదు. ఆ బాబాకి ఎంత పూసల దండలు చుట్టేసింది మెడ నిండా. ఒక్కొక్కటి 4 ముళ్ళేసు. అవును మరి, ఎక్కువ జాగ్రత్త. రోజు ఒక సామరాన్ని కడ్డి వెలిగేయాలి దానికి బాబాకి. వినాయకుళ్ళకి ఏమి లేదు, బాబాకి ఏమి లేదు, ఏమి లేవు పాపం వాళ్ళకి. ఏది వండుకున్నా పెడతాను బాబాకి. వినాయకుడికి దండలు నీకు ఆడ దొరికినాయి, భలే దొరికినాయి. వినాయకుడికి ఆడ దండలు ఉన్నాయి మెడలో, ఈడ దండలు. ఎన్ని దండలు ఆడి ఇక్కడ ఒకసారి నువ్వు అది ఇది పట్టుకెళ్ళావు. తాంబేలు చేసి తేవక్కర్లేదా? అది ఎక్కడ ఉంది కనుక. తేవక్కర్లేదా? బాక్స్ తేవక్కర్లేదా? బాక్స్ ఎప్పుడు ఇచ్చినాను? నిన్న ఇంట్లో ఉన్నావా? తాంబేలు ఎప్పుడు ఇచ్చాను? తాంబేలు అది ఎక్కడో ఉంది అతకాలి. నువ్వు పనికిరాంది అన్నావు కాబట్టి నేను ఎక్కడో పెట్టినా. దేవుడు గుట్లో పెట్టింది పట్టుకెళ్ళి దేవుడు గుట్లోదా? అమ్మాయి నేను అబద్ధాలు ఆడుతున్నా కనుక. దేవుడు గుట్లోదా? వేలుకు పెట్టుకున్నది టైట్ అయిపోయింది వేలుకి. దాని పని అయిపోయింది. అది అసలే ఎర్రగా ఉంది, అది ఇప్పుడు నల్లగా అయిపోయింది. ఆడదాను మగోడు కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఆడది అడిగిన అందం. కొత్తిమీర పచ్చడి రెడీ అండి. ఇప్పుడు మిక్సీలో వేసేస్తే పచ్చడి రెడీ అయిపోద్దండి. గ్యాస్ ఆపేసింది, మంట చల్లారగానే మిక్సీలో వేసేస్తే పచ్చడి. ఇక పచ్చడి రెడీ అండి. వాము బెల్లం వేస్తుందిరా నాయన పచ్చడిలో. ఓరే నాయన ఇంకా తిన్నట్లేరా నాయన నేను. హలో కనకమ్మగానే
మీ అమ్మ మా తమ్ముడు. ఇక్కడే ఉన్నాడు మీ తమ్ముడు. एक 2 मिनट फोन करता हूँ, वीडियो निकालता हूँ. ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. మరి ఎక్కడ మీ అమ్మ మా అమ్మ దగ్గర ఎవరు చెప్తారు? బండికి డబ్బులు కట్టేది ఉందిగా, ఫోన్ చేసిండంట ఇంటికి. ఫోన్ చేస్తే ఆ డబ్బులు కట్టేది ఉంది, మరి ఎట్లా ఏందని అంటాడు. మరి అడగండి ఎవరన్నా. రమేష్ బాబు, నేను ఏంటి ఈ వీడియో తీస్తున్నా. వస్తున్నాను నువ్వు బడేలు ఎందుకన్నా వస్తున్నాను. హలో, నువ్వు బడేలేని అలాగే మాట్లాడుతున్నావా? వీడియో తీస్తున్నా, కొత్తిమీర పచ్చడి చేస్తుంది. నువ్వు లక్ష్మమ్మ అనుకుంటే బడేలు ఎందుకంటున్నావు? కర్రోడా ఇంటికాడ ఏడున్నావు? మా ఫ్రెండ్ ఎవరే? షోరూమా? ఫోన్ ఇవ్వవే మా ఫ్రెండ్కి. వీడియో చేస్తున్నా. వీడియో అర్థం కాలే. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు వస్తా బయటికి. అవును, ఎక్కడికో పోతున్నావుగా నువ్వు. వీడికి రా, ఇది స్పైసీ రెస్టారెంట్ కాడికి రా. అవునే, ఈడనే ఉన్నావు, అన్నపూర్ణ స్టూడియో కాడ ఉన్నావు నువ్వు. ఇటు పక్కకు రా. అరే ఏడా, ఇక్కడ మీ రూమ్లోకి వచ్చానా? ఓకే, వస్తా ఉండు. ఓకే, ఏమొద్దులే నీ భోజనం, అంతే వద్దు నాకు. నువ్వు పెట్టనన్నావు ఇంకా నాకు. కందిపప్పు పచ్చడి రెడీ అండి. ఎంత బాగుందో చూడు. నిన్న పోయా రమేష్ రూమ్కి పోయి కొద్దిసేపు కూర్చున్నా, వచ్చిన. ఏం చేసాడు రూమ్ లో? ఏమున్నాయి? వేరే వాళ్ళని పిలిపించండి, ఎవరినో వాళ్ళ ఫ్రెండ్ని. ఆయన నేను అతను కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. వీడియోలు చేద్దాం సజిద్ అన్నాడు. ఏది 4 డైలాగులు చెప్పన్నా, చెప్పలేదు. వీడియోలు చెప్తే నీతో వీడియోలు చేస్తా, లేకపోతే లేదన్నా. అది మ్యాటర్. వేడి వేడి అన్నంలో తింటే బ్రహ్మాండంగా ఉంటుంది.